సంగారెడ్డి పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ జాతీయ జెండాను ఎగురవేశారు. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆవిర్భావ దినోత్సవ సందేశాన్ని చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పారితోషిక్ పంకజ్, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఓకే సార్. తెలంగాణ నేషనల్ గ్రీన్ కోడ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించడం జరిగింది. సిద్ధం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. श्रीमान तेलंगाना अवतरण दिवस में आपका निरीक्षण के लिए हाजिर है। సరస్సులోపల వసించి ప్రొద్దున అందాల పూల చూస్తూ ఆస్వాదిస్తూ ముందుకు వెళ్తూ నేటికి 13వ వసంతాలు జరుపుకుంటున్న అత్యంత వైభవోపేతంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుక జరుపుకుంటున్న తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక పాత్రను పోషించి తెలంగాణ రాష్ట్రం రావడానికి గౌరవంగా వారిని సన్మానించుకుంటున్నాం. శ్రీమతి బైనగారి దుర్గా, వైఫ్ ఆఫ్ లేట్ బైనగారి సుభాష్, నిజాంపూర్ విలేజ్, 'సదాశివపేట్ మండల్. బైనగారి సుభాష్ గారు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రాణత్యాగం చేసిన జ్ఞాపకాన్ని పురస్కరించుకొని వారి సతీమైనటువంటి బైనగారి దుర్గ గారికి రెడ్డి మండలం మామిడిపల్లి గ్రామంలో నివాసం ఉంటూ తెలంగాణ రాష్ట్రానికి అమరులైనటువంటి గారి సతీమణి అయినటువంటి మేఘావత్ రెడ్డి మండలం మక్క అల్లూరులో పన్యాల శ్రీశైలం గారు వారి సతీమణి అయినటువంటి కోనపాటి భూలక్ష్మి గారిని సన్మానించుకుంటున్నాం. అందోల్ మండలం జోగిపేట గ్రామంలో ఇందిరానగరంలో నివాసం ఉంటూ తెలంగాణ రాష్ట్రం కోసం అమరుడైన కాశరాజు గారి జ్ఞాపకార్థం వారి సత్యమైనటువంటి కాశ నాగలక్ష్మి గారిని సన్మానిస్తున్నాం. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నటరాజ డాన్స్ అకాడమీ అధినేత్రి జ్యోతి కులకర్ణి గారికి స్వాగతం. వారి విద్యార్థుల చేత ఎందరో ఒకటింతయ్య అన్న శబ్దాన్న ఈ కార్యక్రమాన్ని ధన్యవాదాలు. తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్పంచుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా స్నాక్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా ఎస్పీ గారైన బహుకరణతో వారు డొనేట్ చేసిన ఒక గొప్ప వాహనం ఇది. ఎక్కడైనా సంఘటన జరిగితే ఎంత వీలైతే అంత తక్కువ సమయంలో ఆ ప్రాంతానికి వచ్చి చర్యలు తీసుకోవడం జరుగుతోంది. Interceptor police vehicle with advanced equipments. Thank you, sir. పోలీసు యంత్రాంగం ద్వారా సంగారెడ్డి అరికట్టడానికి ఒక స్టాఫ్ ఏర్పాటు చేయడానికి మంత్రివర్యులు తదితర ప్రజాప్రతినిధులందరూ కూడా అధికారిక యంత్రాంగం సంగారెడ్డి జిల్లా ఆయుధ విభాగం రోహిణి గారు షేక్ రెహ్నా షేక్ జీ గాయత్రి సన్ ఆఫ్ మధుసూదన్ 19,19,00,000 లీకేజ్ రుణాలను అందజేయడం జరుగుతోంది. జిల్లా మహిళా తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సెలెక్ట్ చేయడం జరిగింది. వారికి కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్పంచుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా స్నాక్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా ఎస్పీ గారైన బహుకరణతో వారు డొనేట్ చేసిన ఒక గొప్ప వాహనం ఇది. ఎక్కడైనా సంఘటన జరిగితే ఎంత వీలైతే అంత తక్కువ సమయంలో ఆ ప్రాంతానికి వచ్చి చర్యలు తీసుకోవడం జరుగుతోంది. Interceptor police vehicle with advanced equipments. Thank you, sir. పోలీసు యంత్రాంగం ద్వారా సంగారెడ్డి అరికట్టడానికి ఒక
స్టాఫ్ ఏర్పాటు చేయడానికి మంత్రివర్యులు తదితర ప్రజాప్రతినిధులందరూ కూడా అధికారిక యంత్రాంగం సంగారెడ్డి జిల్లా ఆయుధ విభాగం అన్న మీరు అందరికీ అనుకోకుండా ప్లీజ్ అన్నీ అందుకే చెప్తున్నా నేను. తెలంగాణ రాష్ట్ర 13వ అవతరణ దినోత్సవానికి హాజరైన గౌరవ ప్రజాప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, అధికారులకు, అనధికారులకు, పాత్రికేయులకు, స్వాతంత్ర సమరయోధులకు, ఉద్యమకారులకు, ఉద్యముల అసలు బాచిన తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, కార్మిక, కర్షక, విద్యార్థులకు మరియు జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర సాధన కోసం సాగిన మహోద్యమంలో పాలు పంచుకున్న వారందరికీ శుభాభినందనలు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులందరికీ ఘన నివాళులు. తెలంగాణ రైజింగ్ 2047 తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్కు రూపకల్పన జరిగింది. ఆర్థిక, సామాజిక, పరిపాలనా రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో ఈ విజన్ డాక్యుమెంట్ రూపొందించబడింది. పేదల సంక్షేమం, సమగ్ర విధానాల రూపకల్పన, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు అభివృద్ధి, పారదర్శకమైన జవాబుదారీతనంతో కూడిన సుపరిపాలన తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే పలు కీలక విధానాలు ప్రభుత్వం సిద్ధం చేసింది. వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ పాలసీ, టూరిజం పాలసీలను సిద్ధం చేసింది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత వంటిది. ఇది కేవలం ఒక ప్రణాళిక కాదు, తెలంగాణ రూపురేఖలను మార్చే అభివృద్ధి బ్లూప్రింట్. విద్యారంగం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నాము.